నమస్కారం. నేను మీ డాక్టర్ సౌజన్య, అనస్థెటిస్ట్ అండ్ లైఫ్ కోచ్. ఎవరైనా అన్‌రెస్పాన్సివ్ అయిపోయి హార్ట్ గానీ, శ్వాస గానీ ఆగిపోయిన సిట్యుయేషన్‌లో లైఫ్ సేవింగ్ అంటే పునరుజ్జీవ ప్రక్రియగా చేసే ప్రొసీజర్‌ని మనం సిపిఆర్ అంటే కార్డియోపల్మనరీ రిససిటేషన్ అని వివరిస్తాం. అయితే ఈ సిపిఆర్ హాస్పిటల్ ఎమర్జెన్సీలో జరిగేటప్పుడు ఒక టీమ్ ఆఫ్ మెడికల్ పర్సనల్ నిర్వహిస్తారు. అయితే బయట ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కానీ, అటెండెంట్స్ కానీ కన్ఫ్యూజన్‌కి, పానిక్ సిచ్యువేషన్కి లోనవుతారు. ఇంతమందిని చూసి ఎవరు ఏంటి అని. వీళ్ళు ఈ టీమ్ మెంబర్స్, ఈ క్రూషియల్ టీంలో ఎవరు ఉంటారో ఈరోజు మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు కొన్ని టర్మినాలజీస్ తెలుసుకుంటే మంచిది. బేసిక్ లైఫ్ సపోర్ట్ అంటే బిఎల్ఎస్. ఇది మనం ఎవరైనా అన్రెస్పాన్సివ్ కనిపించినప్పుడు వాళ్ళకి శ్వాస, గుండె పనిచేస్తుందా లేదా సెకండ్స్లో తెలుసుకొని దానికి ఫస్ట్ ఎయిడ్ అందించడాన్ని బిఎల్ఎస్గా వివరిస్తాం. బిఎల్ఎస్ని మెడికల్ పర్సనలే కాదు, ఎవరైనా కామన్ మ్యాన్ నేర్చుకుంటే మనం సమాజానికి ఎంతో ఉపయోగపడిన వాళ్ళం అవుతాం. తర్వాత ఏసీఎల్ఎస్, అడ్వాన్స్డ్ కార్డియక్ లైఫ్ సపోర్ట్. ఇది మనం ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో హాస్పిటల్ వార్డులో చూస్తాం. ఈ ఏసీఎల్ఎస్ని ఒక టీమ్ క్లియర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని హార్ట్ని, బ్రీదింగ్ని, అన్రెస్పాన్సివ్ని రివైవ్ చేయడానికి పనిచేస్తాయి అన్నమాట. ఇది విదిన్ సెకండ్స్, క్షణక్షణం జరిగే హార్ట్ చేంజెస్ని గమనిస్తూ దానికి అనుగుణంగా మెడిసిన్స్ని కానీ, షాక్స్ని కానీ ఇవ్వటం, దాన్ని బట్టి ఎయిర్వే మేనేజ్మెంట్ చేయడం, ఆక్సిజన్ కరెక్ట్గా అందించడం, వెంటిలేటరీ సపోర్ట్ ఇవ్వటం. ఇది చేస్తూ ఉండగానే ఈ అన్రెస్పాన్సివ్నెస్కి కలిగిన కాజెస్ ఏంటి, మెయిన్ కాజ్ ఏంటి, ఆ కాజెస్ని ఎలిసిటేట్ చేసి అనలైజ్ చేసుకొని దాని ప్రకారం ట్రీట్మెంట్ని అందిస్తూ ఉండటాన్ని బట్టి ఈ సైకిల్ అంతా కలిసి హార్ట్, బ్రీతింగ్ అండ్ ఈ అన్రెస్పాన్సివ్ సిచ్యువేషన్ నుంచి బయటికి పేషెంట్ని తీసుకొచ్చి రివైవ్ చేయటాన్ని మనం ఏసీఎల్ఎస్ అని అంటాం. తర్వాత పాల్స్ అంటే పీడియాట్రిక్ అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్. చిల్డ్రన్లో జరిగే కార్డియోపల్మనరీ అరెస్ట్లో మనం చేసే ఏసీఎల్ఎస్ని పాల్స్ అంటాం. తర్వాత ఏటీఎల్ఎస్, అడ్వాన్స్డ్ ట్రామా లైఫ్ సపోర్ట్. పాలీట్రామా సిచ్యువేషన్స్ అంటే మల్టీ ఆర్గన్ ఇంజరీస్ కానీ, లేదంటే మల్టిపుల్ బాడీ ఇంజరీస్, బోన్ ఇంజరీస్, లేదంటే స్కల్ ఇంజరీస్, చెస్ట్ ఇంజరీస్, ఇట్లా అయిపోయి పేషెంట్ క్రిటికల్ సిచ్యువేషన్లో బ్లడ్ లాస్తో ఉండి అన్రెస్పాన్సివ్ అయ్యే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కానీ, లేదంటే బ్లడ్ లాస్ సివియర్గా అయిపోయి హార్ట్ అరెస్ట్ అయ్యే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కానీ చేసే రిససిటేషన్ని ఏటీఎల్ఎస్, అడ్వాన్స్డ్ ట్రామా లైఫ్ సపోర్ట్ అని అంటాం. అయితే ఈ బిఎల్ఎస్ కానీ, ఏసీఎల్ఎస్ కానీ, పాల్స్ కానీ, ఏటీఎల్ఎస్ కానీ సర్టిఫికేషన్స్ ఉన్నవాళ్ళు మాత్రమే చేయగలరు. ఈ సర్టిఫికేషన్స్ అనస్థీసియా డాక్టర్కి చాలా మ్యాండేటరీ సర్టిఫికేట్ అనమాట. ఒక్కసారి సర్టిఫికేట్ వచ్చిందంటే అది రిటైన్ చేసుకోవాలంటే రిపీటెడ్గా ఎగ్జామ్స్ ఇస్తూ ఉండాలి. ఈ సర్టిఫికేట్ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ద్వారా వస్తుంది. ఈ గైడ్ లైన్స్ వరల్డ్ వైడ్గా సిపిఆర్ గైడ్ లైన్స్ ఆర్ ద సేమ్. సో సిపిఆర్ వరల్డ్లో ఎక్కడ జరిగినా కానీ ఈ గైడ్ లైన్స్ ప్రకారమే సిపిఆర్ జరుగుతుంది అనమాట. ఇంత స్కిల్, నాలెడ్జ్ ఉన్న టీం మాత్రమే, ఈ సర్టిఫికేషన్ ఉన్న టీం మాత్రమే ఈ సిపిఆర్లో పార్టిసిపేట్ చేస్తారు. సో ఈ టీంలో ఎవరు ఉంటారంటే అనస్థీసియా డాక్టర్ లేదా ఇంటెన్సివిస్ట్ డాక్టర్ ప్లస్ ఎమర్జెన్సీ డాక్టర్. వీళ్ళు టీమ్ లీడర్స్గా వ్యవహరించి మానిటర్ చేయడం, అడ్వైజర్స్ ఇవ్వడం, ఎమర్జెన్సీ అడ్వైజర్స్ ఇవ్వడం, అనలైజ్ చేయడం, పేషెంట్ని రివైవ్ చేయడం బాధ్యత తీసుకుంటారనమాట. వీళ్ళతో పాటు ఎమర్జెన్సీ స్టాఫ్, ఐసీయూ స్టాఫ్, నర్సెస్ విత్ దీస్ సర్టిఫికేషన్స్ అండ్ టెక్నీషియన్స్ విత్ దీస్ సర్టిఫికేషన్స్ కూడా ఉంటారు. అవసరాన్ని బట్టి జనరల్ ఫిజిషియన్ కానీ, కార్డియాలజిస్ట్ కానీ ఈ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళైతే వాళ్ళు కూడా అవసరాన్ని బట్టి రావాల్సి ఉంటుంది. ఇవన్నీ జరిగిన తర్వాత పేషెంట్ని రివైవ్ చేసిన తర్వాతనే ఆ పేషెంట్ కాజ్ని బట్టి ఆ పర్టిక్యులర్ స్పెషలిస్ట్ దగ్గరికి పేషెంట్ని షిఫ్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ కొద్ది నిమిషాల్లో మీ లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్లో మీ హార్ట్ని, బ్రీదింగ్ని, ఏవైతే క్రూషియల్ ఎలిమెంట్స్ ఆఫ్ లైఫ్ని మీకు తిరిగి అందించే టీం ఏదైతే ఉందో ఆ టీము చేసే ప్రయత్నాన్ని మీరు గమనించాలి. వాళ్ళని మర్చిపోవద్దు, వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్.